హాయ్ అండి, వెల్కమ్ టు ఛాయా ఓల్గాస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా చెక్కలు లేదా నిప్పట్లు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ చెక్కలు చాలా క్రిస్పీగా, చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలకి స్నాక్స్గా పంపించడానికి కానీ, స్కూల్కి లేదా మనం టీ టైంలో మనం స్నాక్స్గా తినడానికి కానీ ఈ చెక్కలు చాలా బాగుంటాయి. మరి ఇంత టేస్టీ చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఇలా జల్లించి బియ్యం పిండిని తీసుకోవాలి. పిండిని కలుపుకోవడానికి మనకు వీలుగా ఉండే వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఇందులో 3 గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి. 1/4 గ్లాసు వేరుశనగ విత్తనాలను ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అదేవిధంగా పప్పులను కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం లేదా మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే రుచికి సరిపడే సాల్ట్ లేదా కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో అయినా చూసి కలుపుకోవచ్చు. 1/2 కప్పు నువ్వులు, పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు. వాము కొంచెం, ఇంకా 1/2 కప్పు వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. 3 గ్లాసుల బియ్యం పిండికి 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటే చెక్కలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవి అన్నీ బాగా కలుపుకొని పిండిలో నీళ్లు వేయకుండా పిండికి బాగా నూనె పట్టించాలి. చూస్తున్నారా, ఈ విధంగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చెక్కలకి ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా వస్తాయి. పిండి చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకొని అంతా ఒక దగ్గరగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా కానీ లూజ్గా చూడండి, ఈ విధంగా ఉండాలి. మనకు చెక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి. మసాలా చెక్కలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని కొంచెం ఈ పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో చెక్కలు కావాలో ఆ సైజులో తీసుకోవాలి. ఇలా ఒక కవర్లో తీసుకొని దీన్ని కొంచెం నూనెలో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేది లేకుంటే మీరు ఒక లోటాతో చేసుకోవచ్చు. ఇలా కొన్ని చెక్కలు చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి. నూనె కాకుండా వేసుకుంటే సరిగ్గా రావు. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకటి వేసింది పైకి వచ్చినాక మరొకటి వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్కి సరిపడ్డ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చెక్కలు కాలనివ్వాలి. పైకి వచ్చే నురుగులు తగ్గిన తర్వాత రెండో వైపు తీసుకోవాలి. ఇరువైపు కూడా కొద్దిసేపు కాలనివ్వాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు, అంటే నూనెలో వచ్చే నురుగులు తగ్గేంత వరకు కాలనిస్తే చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ని హైలో అస్సలు పెట్టద్దండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఈ చెక్కలు నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాలనిచ్చి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన చెక్కలన్నీ కూడా వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ క్రిస్పీ మసాలా చెక్కలను ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.